రాష్ట్రాభివృద్ధి కోసం మాజీ సీఎం జగన్ సంకల్ప బలం చాలా గొప్పదని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే జరిగింది. ఎంతో ముందు చూపుతో గత 5 ఏళ్లలో ఆయన శ్రీకారం చుట్టిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు ఫలితాలు ఇచ్చే దశకు చేరుకున్నాయి. అభివృద్ధి పరుగులు పెట్టిస్తే ఫలితం ఎంత త్వరగా ఉంటుందో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఓ ఉదాహరణ. ఇదే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని చిత్తశుద్ధితో అడుగులు పడతా ఉన్నాయి. ఈ చిత్తశుద్ధిని చూపిస్తూ మే 3వ తారీఖున భోగాపురం అంతర్జాతీయ విమాన ఆశ్రయానికి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం శ్రీకాకుళం జిల్లాలో. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారం అయితే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒకప్పుడు ఈ గ్రామం ఎవరికి తెలియదు కదా, భోగాపురం మండలం అంటే ఎక్కడ ఉందో ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల భోగాపురం అంటే ఒక బ్రాండ్ గా తయారైంది. ఈ ఎయిర్పోర్ట్ ఈ మండలంలో రావడం, ఈ మండలంలో మేము ఉండడం చాలా గర్వకారంగా ఉంది, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ రావటం వల్ల మా విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్ రావటం వల్ల చాలా వరకు సంతోషిస్తున్నారండి. మాకు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పించింది. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవడంతో తొలి రోజు నుండి ఇప్పటి వరకు ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు వైఎస్ జగన్. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ నెల 4న తొలి విమానం ఇక్కడ రన్వే పై ల్యాండ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇంత త్వరగా ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చిందంటే దానికి కారణం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విజనే. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ కావడంతో స్థానిక ప్రజల ఆనందానికి అవధులు లేవు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్.